కానీ కానీ ఒక సమస్య ఉంది తండ్రి. ఆ బాలుడు ఒక హెబ్రీయుడు. హెబ్రీయుడా? నువ్వు ఏమి అడుగుతున్నావు నీకు తెలుసా? నా సొంత ఆజ్ఞని ఉల్లంఘించమంటున్నావు. ఇప్పుడు ఆ హెబ్రీయుడు కుమారుల్లో ఒకడిని నా ఇంట్లోనే పెంచమంటున్నావు. నా మాట మారదు. తండ్రి, నాకు పిల్లలు లేరని నీకు తెలుసు. ఆ నది నాకు కుమారుడిని ప్రసాదించింది. మీరు ఆరాధించే నది ఇచ్చిన బిడ్డను కాదంటారా? మీరు ఇచ్చిన మాటను తప్పుతారా? తండ్రి, దయచేసి నా మాటను కాదనకండి. నా కోరికను మన్నించండి. నీ కోరికను నేను ఎప్పుడూ కాదనలేను. అతన్ని దత్తత తీసుకో, అతను నీవాడే. కానీ విను, ఈ రహస్యాన్ని సమాధుల కంటే లోతుగా పాతిపెట్టు. ఇది ఎవరికి ఎప్పటికీ తెలియకూడదు. అతను చాలా అందమైన బాలుడు. మీ ఆశీర్వాదం కోసం అతన్ని తీసుకొస్తాను.